నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడొద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి. నమస్తే. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్స్ హడావిడి అయితే ప్రారంభమైంది. నేడు 102 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలింగ్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక 4వ విడతలో మే 13వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ అయితే జరగనుంది. 17 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపు కోసం శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా బీజేపీ పార్టీ నాగర్ కర్నూలు అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ఎట్లా ఉంది? మొదటిసారి జెడ్పీటీసీగా మీరు పోటీ చేయడం జరిగింది, ఆ తర్వాత డైరెక్ట్గా ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేయబోతున్నారు. అసలు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తూ ఉంది? అలాగే మీ ఫాదర్ సపోర్ట్ ఎలా దొరుకుతూ ఉంది మీకు? నేను చిన్నప్పటి నుంచి నాన్నగారి అడుగుజాడల్లోనే ఆయన ఎటు వెళ్తే అటు వెళ్ళినట్టే, కానీ ప్రతి ప్రాంతంలో కూడా ఆయనతో పాటు పర్యటించిన వాడిని, రాజకీయాలు ఆయనతో చూసి నేర్చుకొని ఈరోజు జెడ్పీటీసీగా కల్వకుర్తి మండల ప్రజలకు సేవలు అందిస్తూ దాని వ్యవస్థను ఇంకొంచెం వైశాల్యాన్ని పెంచుతూ భవిష్యత్తులో నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా భరత్ ఉంటే బాగుంటుంది, ఒక యువకుడికి అవకాశం కల్పించాలని భారతీయ జనతా పార్టీ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే మిషన్ 2047 స్వాతంత్రం వచ్చిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత భారతదేశం ఎటువంటి అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేయడం, ఆయన సారథ్యంలో ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా మీ అందరికీ కూడా ఈరోజు అభ్యర్థిగా మీ ముందు రావడం నాకు చాలా సంతోషాన్ని కలిగింది. అంటే అదే ప్రాంతం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలవాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం సొంత జిల్లా కాబట్టి కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా మహబూబ్ నగర్ అలాగే నాగర్ కర్నూలు మీద కనబడుతూ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని తీసుకున్నట్టు ఏది ఉంటే ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ను గెలిపించాలని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా పావులు అయితే కలుపుతున్నట్టు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిస్థితి ఎలా ఉంటుంది? అలాగే సేమ్ టైము మల్లు రవికి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి పరిస్థితి ఉంది అక్కడ? ఇక్కడ రాజకీయ పార్టీలన్నీ కూడా గెలవాలనే ప్రయత్నం చేస్తాయి, కానీ ప్రజలు గెలవాలి, దేశం గెలవాలి. దేశం గెలవాలన్నా ప్రజలు గెలవాలన్నా ఈరోజు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. మనకు ఒక లీడర్ ఉండాలి, ఒక క్యాప్టెన్ ఉండాలి. ఆ క్యాప్టెన్ ఉంటేనే ఒక మంచి బౌలర్, ఒక మంచి బ్యాట్స్మెన్ని ఏ టైంలో ఎవరిని దింపాలి, ఏ ఫీల్డ్ ప్లేస్మెంట్లో ఎవరిని పెట్టాలి అనేది తెలుస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు అయితే మాత్రమే భారతదేశాన్ని ఒక మంచి క్యాప్టెన్లా ముందుకు తీసుకెళ్తారు. ఇప్పుడు నాకు బ్యాటింగ్ ఏమైనా అవకాశం ఇచ్చిండు, నాగర్ కర్నూలు ఫీల్డ్లోకి దించిండు, నేను బ్యాటింగ్ చేసి వాళ్ళందరినీ కూడా బయటికి పంపిస్తాం. కేవలము వంశపారంపర్యంగానే భరత్ ప్రసాద్ వస్తున్నాడు అనేటువంటి ఒక వాదన ఖచ్చితంగా అపోజిషన్ వాళ్ళు తీసుకొస్తే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. ఆ అవకాశం ఉన్న దాన్ని మీరు ఎట్లా దీన్ని జంప్ చేయదలుచుకున్నారు? ప్రజల్లోకి కేవలం భరత్ ప్రసాద్గా ఎలా ముందుకు పోదలుచుకున్నారు? ఖచ్చితంగా నేను మా నాన్నగారి మంచితనాన్ని కొనసాగించుకుంటూ, ఆయన వంశపారంపర్యంగా నాకు ఇచ్చిన ఆయన మంచితనము, మంచి పేరు మాత్రమే, దాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాను. ఇది రాజకీయం కోసం కాదు, ప్రజల కోసం. నేను కూడా 5 సంవత్సరాలు జెడ్పీటీసీగా పనిచేశాను. పనిచేస్తూ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రతి గ్రామాల్లో కూడా తిరగడం జరిగింది. ప్రతి హాస్పిటల్కి, స్కూల్కి, అంతెందుకు గురుకుల స్కూల్కి వెళ్ళి అక్కడ భోజనం పెట్టకపోతే రాత్రి 2 గంటల వరకు ఆ పిల్లలకు మంచి భోజనం, చదువు అందేలా నేను కృషి చేయడం జరిగింది. నాకు ఆ ప్రాంతం అడుగడుగునా తెలుసు, ప్రతి ఊరిలో తెలుసు. కానీ గత 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో మా 3 అభ్యర్థుల్లో నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఉన్నది నేను ఒక్కడిని మాత్రమే. మిగతా వాళ్ళు ఒకరు సిర్పూర్లో వెళ్ళి పోటీ చేస్తున్నారు, ఒకరు జడ్చల్లో పోయి రోజు వస్తారు. కానీ నేను మాత్రం అక్కడే ఉంటాను, ఆ ప్రజల కోసమే పనిచేస్తాను. ఎట్ ద సేమ్ టైము ఉమ్మడి మహబూబ్ నగర్ రాజకీయాలు ఒక డిఫరెంట్గా కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి థాట్స్తో కనబడుతూ ఉంటారు. పోతుగంటి భరత్ ప్రసాద్ అక్కడ రాజకీయ ఎత్తుగడలను తట్టుకొని నిలబడి గెలవడానికి అసలు మీ దగ్గర ఏం అస్త్రాలు ఉన్నాయి? రాములు గారు అంటే ఇక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి, అలాగే 3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం అయితే కనబడతా ఉంది. అది కాకుండా ఇంకా ఎలాంటి విషయాలు మీకు గెలవడానికి ఉపయోగపడతాయి అనుకుంటున్నారు? పాలమూరు బిడ్డ అంటే ఎంత గట్టోడో చూపించడానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈరోజు అవ్వడం జరిగింది. అదే స్ఫూర్తితో ఆయన కూడా జెడ్పీటీసీగా తన కెరీర్ని స్టార్ట్ చేశారు, నేను కూడా జెడ్పీటీసీగా
అతను కూడా ఎంపీగా వెళ్ళారు. నేను కూడా ఈరోజు ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో పాలమూరు అంటే వెనుకబడిన జిల్లా కాదు, ఒక మంచి నాయకులను అందించే జిల్లాగా భవిష్యత్తులో తరాలు చెప్పుకునేలా కొనసాగిస్తాం. ఎస్, రాములు ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, మీ డాడీ అలాగే ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచినటువంటి సందర్భం ఉంది, అలాగే మంత్రిగా కూడా పనిచేసినటువంటి సందర్భం ఉంది. మీ డాడీ చేసినటువంటి సేవలు ప్రజలు గుర్తించి భరత్ ప్రసాద్కి ఓటు వేయాలి అనేటువంటి సిచ్యువేషన్ ఎక్కడైనా కనబడతా ఉందా? ముఖ్యంగా మీ డాడీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ప్లేసులలో కానివ్వండి, ఎంపీగా చేసినటువంటి సేవల గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా వేస్తారు. ఎందుకంటే నాన్న జీవితం అంటే గత 30 సంవత్సరాలుగా ప్రజలకే అంకితం చేశారు. ఒక మార్కెట్ యార్డ్లో సెక్రటరీగా పనిచేస్తూ ఆ ఉద్యోగానికి రాజీనామా చేస్తూ దివంగత మాజీ మంత్రివర్యులు మహేంద్రనాథ్ గారి ఆశీస్సులతో ఆ రోజు 1994లో అచ్చంపేట నుంచి మొదటిసారి పోటీ చేసినప్పుడు 47,000 మెజారిటీతో మొదటిసారి ఎమ్మెల్యేగా ఆయన ఎన్నుకోబడ్డాడు. అప్పటి నుంచి అచ్చంపేట ప్రజలు ఆయనను ఎంతో ప్రేమగా ఒక కుటుంబ సభ్యుడిలా ఆదరిస్తూనే ఉన్నారు. ఆ అనుభవంతో పాటు టీడీపీ నుంచి బీజేపీ గత 25 సంవత్సరాలుగా పొత్తు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ పొత్తు ఉంది. అదే పొత్తును కొనసాగిస్తూ ఉంది. అదే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ నాన్న చేసిన మంచి పనులు కానీ వీటన్నిటినీ కూడా ఒక ఎంపీగా ఆయన సాధించిన నేషనల్ హైవే కానీ దేశంలోనే మొట్టమొదటి సస్పెన్షన్ బ్రిడ్జ్ సోమశిల దగ్గర నుంచి సస్పెన్షన్ బ్రిడ్జ్ కానీ వీటన్నిటి కూడా ప్రజలు గమనిస్తున్నారు. అదేవిధంగా జోబ్లాంబ గద్వాల జిల్లాలోని అమ్మవారి 5వ శక్తిపీఠాన్ని అభివృద్ధి చెందడం కోసం 100 కోట్ల రూపాయల నిధులు వెచ్చించడంలో కానీ గ్రామీణ సడక్ యోజన ద్వారా బీటీ రోడ్లు వేయించడం కానీ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజలందరూ ఈరోజు ఒకటే కోరుకుంటున్నారు, ఒక మంచి వ్యక్తి, అభివృద్ధి చెందే వ్యక్తి, మన ప్రాంతాన్ని తెలిసిన వ్యక్తి, లోకల్ వ్యక్తి కావాలనుకుంటున్నారు. అందులో నేను ప్రప్రథముని. నా వయసు చిన్నదే కావచ్చు, కానీ మా నాన్నగారితో కలిసి పనిచేశాను. మీ అందరూ నన్ను గుర్తుపడతారు. బహుశా నేను కాన్స్టిట్యున్సీకి వెళ్తే నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు నన్ను ఆలింగనం చేసుకొని నేను ఎత్తుకొని తిరిగిన భరత్ ఈరోజు ఎంపీ కాబోతున్నాడని వాళ్ళు సంతోషంగా అందరికీ చెప్పుకుంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఒక ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నాయకులు ఎంతోమంది ఉండొచ్చు, కానీ వారందరినీ ప్రేమను సంపాదించుకున్న వ్యక్తి ఈరోజు మా నాన్న రాములు గారు. ఖచ్చితంగా ఆయన పేరు మీద ఓట్లు పడతాయి, ఎందుకంటే ఆయన అంత మంచోడు. ఎస్, ఇదే సందర్భంలో మీరు అసలు బీజేపీ వైపుగా పోవాల్సినటువంటి అవసరం వచ్చింది. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఓకే, అక్కడి వరకు బాగానే ఉంది, మీరు జెడ్పీటీసీ అయ్యారు, మీ ఫాదర్ ఎంపీగా గెలిచినటువంటి సందర్భం ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే దాదాపుగా చాలామంది జాయిన్ అవుతున్నటువంటి సందర్భాలను చూస్తే కాంగ్రెస్ వైపుగా మలుతున్నటువంటి తరుణంలో బీజేపీని ఎందుకు ఎంచుకున్నారు? అసలు బీజేపీలో మీకేం నచ్చింది? అసలు బీజేపీ అనే పార్టీ దేశంలోనే అత్యంత ఎక్కువ మంది కార్యకర్తలు గల పార్టీ. అంతేకాకుండా అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ. మన భారతదేశంలో ఎన్నో పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి. మీ అందరికీ తెలుసు, ఇంతవరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేదు. అయినప్పటికీ కూడా కార్యకర్తలు చెక్కు చెదరకుండా అలానే ఉన్నారు. కానీ నిన్న మొన్న ఒక గవర్నమెంట్ పడిపోతే ఆ కార్యకర్తలు కూడా చిందరవందర అయిపోయి దిక్కులు చూసే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ భారతీయ జనతా పార్టీ అంటే ఒక క్రమశిక్షణ, ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తలు ఉంటారు. వారందరూ కాకుండా భారతదేశంలో ఒక దేశ భద్రతను కాపాడాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలి. అటువంటి నాయకత్వానికి యువకుడిగా రాజకీయ పార్టీలన్నీ పక్కన పెట్టేసి ఒక యువకుడిగా నేనైతే ఎవరికి ఓటేస్తాను, నేనైతే ఎట్లాంటి ప్రధానమంత్రిని కావాలనుకుంటున్నాను, నేనైతే ఎటువంటి భారతదేశాన్ని కలలుగన్న భారతదేశాన్ని ఎటువంటి భారతదేశాన్ని చూస్తున్నాను. ఇప్పుడు అభినవ వివేకానందుడిలాగా ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చి మా యువకులందరికీ కూడా ఎంతో స్ఫూర్తిగా భారతదేశాన్ని అందరూ కూడా విభజించి పాలిస్తున్న ఈ భారతదేశాన్ని మరొకసారి ఏకత్వం వైపు తీసుకెళ్తున్న ఇటువంటి భారతదేశంలో నేను కూడా ఒక భాగస్వామిని కావాలని నేను భారతీయ జనతా పార్టీలో కలవడం జరిగింది. నేను ఆ రోజు ఊహించలేదు నాకు ఎంపీ టికెట్ ఇస్తారని. నాన్నగారు సిట్టింగ్ ఉన్నారు, ఆయనకే రావచ్చని చాలామంది కూడా అనుకున్నారు. కానీ నేను అడగలేదు కావాలని కూడా, ఆయన కూడా అడగలేదు. మేమైతే జాయిన్ అవుతున్నాం, ఎస్సీ వర్గీకరణ దృష్టిలో పెట్టుకొని మేము భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నామని మేము జాయిన్ అయిన రోజు చెప్పడం జరిగింది. కానీ ఆయన మా ప్రొఫైల్స్ అన్నీ వెరిఫై చేసుకొని ఈరోజు భవిష్యత్తుకి
ఒక లీడర్షిప్ని అందించే మీరు అన్నట్టుగానే మహబూబ్ నగర్ నుంచి ఒక మంచి లీడర్ని అందించాలి, ఈ పాలమూరు నుంచి ఒక మంచి నాయకుని మనం క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన నాకు పార్లమెంట్ అభ్యర్థిగా పేరు ప్రకటించడమే కాదు 10 రోజుల్లోనే నాగర్ కర్నూల్ గడ్డపై అడుగుపెట్టి భరత్ను దీవించండి అని 1,00,000 మంది కార్యకర్తల సమక్షంలో వచ్చి నా కోసం ఢిల్లీ నుంచి రావడం నా జన్మలో మర్చిపోలేని ఒక అరుదైన సంఘటన. ఇదంతా బాగానే ఉంది, కానీ కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ పార్టీకి లేడు. 7 సెగ్మెంట్లను మనం చూసినట్టయితే ఉంటే కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. అసలు ఎమ్మెల్యేకే అవకాశం ఇవ్వనటువంటి ప్రజలు ఎంపీగా బీజేపీ పార్టీకి ఓటు వేస్తారన్నటువంటి ఆ యొక్క ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? అసలు ఓటు పడుతుంది అన్నటువంటి అవకాశం కనబడతా ఉంది అక్కడ? 2019లో లోక్సభ ఎలక్షన్లో కేవలం ఒకే ఎమ్మెల్యే తెలంగాణ నుంచి ఉన్నారు, కానీ ఎంపీలు 4 అయ్యారు. అదే పునరావృతం అవుతుంది. ఇంకా బలంగా ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఇంకా డబల్ డిజిట్లో దాదాపు 12 ఎంపీలు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. అందులో నాగర్ కర్నూల్ మొదటి స్థానంలో ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచినటువంటి సందర్భంలో చాలామంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కార్యకర్తలు మీ డాడీకి సపోర్ట్ చేసినట్టున్నారు. ఇప్పుడు బీజేపీ వైపుగా వాళ్ళు వచ్చారా, లేదు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం పనిచేస్తున్నారా? అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ రాములు సార్ అనే వ్యక్తికి పార్టీతో సంబంధం లేకుండా ప్రజలందరూ కూడా తనవాడు అనే ఒక ముద్ర వేసుకున్న ఏకైక వ్యక్తి. బీఆర్ఎస్ అనే కాదు, కాంగ్రెస్ పార్టీ అనుకోండి, బీఎస్పీ అనుకోండి, ఏ పార్టీ చూసుకున్నా రాములు సార్ మావోడు అనే ఒక మంచి స్నేహపూరిత వాతావరణం నాన్నగా క్రియేట్ చేసుకున్నారు. అది ఆయన వ్యక్తిత్వం. అటువంటి వ్యక్తిత్వాన్ని ప్రజలందరూ కూడా ఆదరించి గౌరవించి 2 లక్షల మెజార్టీ అప్పుడు అందించడం జరిగింది. అంతకుముందు బీఆర్ఎస్ 3 సార్లు ఎంపీగా పోటీ చేసినా కూడా ఎప్పుడు గెలవలేదు. కేవలం నాన్నగారు నిలవడం వల్లే ఆ రోజు గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన మంచితనం, ఆయన అడుగుజాడల్లో నేను నడుస్తున్నాను. ఇట్లాంటి సందర్భంలో భారతదేశంలో ఒక యువకుడికి తెలంగాణలో అతి చిన్న వయస్కుడిగా నాకు టికెట్ ఇవ్వడం, యువతంతా కూడా వాళ్ళకే టికెట్ వచ్చినట్టుగా భావిస్తున్నారు. వీరందరూ కూడా నన్ను గెలిపించాలని, నన్ను పార్లమెంట్కి పంపించాలని వాళ్ళందరూ కూడా ముందుండి నడిపిస్తున్నారు ఈరోజు ప్రచారాన్ని అంతా కూడా. 7 నియోజకవర్గాలు చుట్టడం అనేది పెద్ద సమస్య. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కేవలం ఇంక 20-25 రోజులు మాత్రమే ఉంది. ప్రజలందరికీ రీచ్ అవ్వడానికి మీ యొక్క ప్రణాళికలు ఎలాంటివి రచించడం జరిగింది? ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎట్లా ప్రజలకు రీచ్ అవుతారు? అసలు మీరు పోటీలో ఉన్నారనేటువంటి విషయం అందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. 20-25 లక్షల ఓటర్లు ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ నాగర్ కర్నూలు నియోజకవర్గం. ఇప్పుడు నేను మాత్రమే లోకల్ వ్యక్తిని అక్కడ. ఓకే. మల్లు రవి గారు జడ్చర్ల నుంచి వస్తారు, ప్రవీణ్ కుమార్ గారు సిరిపూర్లో ఓడిపోతే వచ్చారు, గెలుచుంటే అక్కడే ఉండేవాళ్ళు, ఓడిపోయారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఓకే. నేను మాత్రమే జిల్లా పరిషత్ సభ్యుడిగా 5 సంవత్సరాలు ప్రతి మీటింగ్కి అటెండ్ అవుతూ, ప్రతి ఫంక్షన్కి అటెండ్ అవుతూ, ప్రజలందరి సమస్యలు తీరుస్తూ, అధికారులతో మాట్లాడి అందరితో కలిసి ఉన్న వ్యక్తిని. నాకు మాత్రమే అక్కడ జరిగే వ్యవస్థలో జరిగే పరిస్థితులన్నీ కూడా నాకు తెలుసు. ప్రతి ఊరు పేరు తెలుసు, ప్రతి వ్యక్తి పేరు తెలుసు, ప్రతి గ్రామం కూడా నేను వెళ్ళడం జరిగింది. నేనేం కొత్త వ్యక్తిని కాదు, వాళ్ళలో ఉండే వ్యక్తినే, యువకుడినే. యువకులందరూ కూడా నాకు పరిచయం అవసరం లేని వ్యక్తిని నేను. కానీ ఇక్కడ వేరే వాళ్ళు వచ్చి నేను తెలియదని వాళ్ళు చెప్తున్నారు తప్పితే వాళ్ళు తెలియదనే విషయం గమనించట్లేదు వాళ్ళు. అంటే మీకు అపోనెంటే లేరనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారా ఇప్పుడు? ఇక్కడ నరేంద్ర మోడీ గారి ఎలక్షన్స్ అండి ఇవి. నరేంద్ర మోడీ గారికి ఎవరైనా అపోనెంట్ ఉంటారా? ఓకే, ఉండరు. ఇంకా ఇంతకంటే నేను చెప్పడానికి ఏం లేదు. వాళ్ళందరూ కూడా రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ నరేంద్ర మోడీ గారు భారతదేశం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళడానికి చూస్తున్నారు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే మోడీ గారు కావాలని చదువుకున్న యువకులు, యువత, ఉద్యోగస్తులు, ప్రతి వ్యక్తి కూడా కోరుకుంటున్నాడు ఈరోజు. అక్కడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక ఇష్యూ కూడా నడుస్తూ ఉంది. మందకృష్ణ మాదిగ కేవలము నాగర్ కర్నూల్ని ఐడెంటిఫై చేసి మాదిగలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతూ ఉంది. నిజంగానే మాదిగలందరూ కూడా బీజేపీ వైపుగా పోవడానికి మందకృష్ణ ఇచ్చినటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి మాట మీ వైపుగా తిప్పుతుంది ఓటర్లను అని చెప్పేసి అనిపిస్తుంది ఏమన్నా? నిజానికి 80 లక్షల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు ఒక్కటంటే ఒక్క సీట్ కూడా ఇవ్వకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాదిగలందరినీ కూడా అవమానపరిచింది. ఓకే, ఇది కేవలం నాగర్ కర్నూలుకే పరిమితం కాదు, ప్రతి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో
ఇట్లాంటి అవమానాలను ఎదుర్కోకుండా ఉండడానికే ఎస్సీ వర్గీకరణ కావాలని 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేస్తూనే ఉన్నారు. అటువంటి పోరాటంలో నరేంద్ర మోడీ గారు ఒక అడుగు ముందుకేసి హైదరాబాద్కు వచ్చి మందకృష్ణ మాదిగ గారి సభలో ఒక కమిటీని వేస్తామని చెప్పి పార్లమెంట్లో ఒక కమిటీని వేసి వర్గీకరణ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దేశవ్యాప్తంగా మాదిగలకు అన్యాయం జరగకుండా న్యాయం జరిగేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈరోజు అటువంటి కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీని ముందరికి తీసుకెళ్ళి ఆ రిపోర్ట్ను ముందరికి తీసుకెళ్ళి అదొక చట్టంగా మారాలంటే ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను పార్లమెంట్లో కూర్చోాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసమనే మందకృష్ణ మాదిగ గారు మా నాగర్ కర్నూలుకు రావడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ కోసం ఏ పార్టీ అయితే అనుకూలంగా ఉంటుందో ఆ పార్టీని మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు భారతదేశంలో చట్టం చేసే శక్తి కలిగిన పార్టీ బీజేపీ పార్టీ. అటువంటి శక్తివంతమైన పార్టీకే మందకృష్ణ మాదిగ గారు సపోర్ట్ చేస్తామని తెలియజేయండి. సేమ్ సామాజిక వర్గం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కనబడతా ఉన్నారు. ఇద్దరు కూడా సేమ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే. ప్రవీణ్ కుమార్ కూడా సేమ్ అక్కడ ఉన్నటువంటి ఓటర్ల కోసము ఈ మాదిగ అనేటువంటి అస్త్రాన్ని వాడుకుంటే అప్పుడు మీ వైపుగా ఓటు మరలడానికి మీరేం పాచికని వాడబోతున్నారు? ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారి కోటేస్తే ఏం జరుగుతుంది? ఆయన సీఎం అవుతాడా? ప్రైమ్ మినిస్టర్ అవుతాడా? ఎస్ అవుతాడా? కాలేడు. మరి ఆ సమాధానం మీ దగ్గరే ఉంది. ఆయన ఏమీ కాలేడు. ఆయనకు ఓటు వేయడం అంటే మీ ఓటును తీసుకెళ్ళి వేస్ట్ చేయడమే. ప్రవీణ్ కుమార్కు ఓటు వేయడం, బీఆర్ఎస్కి ఓటు వేయడం అంటే మీ ఓటును వేస్ట్ చేసుకున్నట్టే. వేస్ట్ చేయకుండా దేశ భద్రతను కాపాడాలంటే, ఎస్సీ వర్గీకరణ జరగాలంటే భవిష్యత్తులో దేశాన్ని కాపాడే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన కృతజ్ఞతగా మనం ఈరోజు బీజేపీకి ఓటేయాల్సిన అవసరం. బీజేపీ చాలామంది ఓల్డ్ టైమర్స్ కనబడుతూ ఉంటారు, ఏబీవీపీ నుంచి వచ్చిన వాళ్ళు కనబడుతూ ఉంటారు. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి యోజనకు సంబంధించినటువంటి యోజన మోర్చా అని కనబడుతూ ఉంటుంది. వాళ్ళందరి యొక్క సపోర్ట్ ఎలా ఉంది? కొత్తగా వచ్చినటువంటి భరత్ ప్రసాద్కు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదు అంటే మాకు ఇవ్వకుండా భరత్ ప్రసాద్కి ఇచ్చారు మమ్మల్ని ప్రోత్సహించట్లేదు అనేటువంటి ఏమన్నా నైరాశ్యం కనబడుతూ ఉందా బీజేపీ లీడర్లలో? ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒక గొప్ప విషయం ఏంటంటే వ్యక్తులు కాదు, వ్యవస్థ గొప్పదని నమ్మే పార్టీ అది. ఓకే, అందులో మీరు చెప్పిన ఏవైతే వివిధ క్షేత్రాలు ఉంటాయో అవన్నీ కూడా సమాజం కోసం పనిచేస్తాయి. ఈ సమాజంలో ఎవరైతే బాగుంటుంది, ఏ పార్టీ అయితే బాగుంటుంది, ఇవన్నీ చూసినప్పుడు భారతీయ జనతా పార్టీ నేను కాకుండా నాన్నకి ఇచ్చినా కూడా ఇట్లనే పనిచేసేవాళ్ళు, నాకు కాకుండా ఇంకొకరికి ఇచ్చినా కూడా అట్లనే పనిచేసేవాళ్ళు. ఇప్పటికీ వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. భారతదేశం సుభిక్షంగా, సుసంపన్నంగా, అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలంటే ఎవరైతే బాగుంటుందో వాళ్ళ కోసం పనిచేయడానికి ఈ వివిధ క్షేత్రాలన్నీ కూడా సంసిద్ధంగా పోరాడుతూ ఉన్నాయి. ఎవరిని తీసుకురాబోతున్నారు? చాలామంది స్టాండ్ క్యాంపెయినర్స్ బీజేపీ నుంచి కనబడుతూ ఉన్నారు. ఇప్పటికే రాజ్నాథ్ సింగ్, అలాగే గోవా సీఎం, గుజరాత్ సీఎం, ఇట్లా చాలామంది వచ్చిపోతూ ఉన్నారు. మీ యొక్క నామినేషన్ పర్వానికి ఎవరు రాబోతున్నారు? అలాగే ప్రచార కార్యక్రమాలలో కూడా ఎవరెవరిని తీసుకురాబోతున్నారు స్టార్ క్యాంపెయినర్స్లో? మా స్టార్ క్యాంపెయినర్ మా విశ్వగురు మోడీ గారు ఆల్రెడీ నగర్ కర్నూలుకు వచ్చి వెళ్ళడం జరిగింది. ఆయనను చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ఇంతకుముందు అసలు బీజేపీ ఊళ్ళలో ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు అని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు బీజేపీకే ఓటేస్తాం, మోడీకే ఓటేస్తాం. మోడీ గారు వచ్చిపోయినారు. తర్వాత నా నామినేషన్కి గుజరాత్ సీఎం గారు రాబోతున్నారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు రాబోతున్నారు. దాని తర్వాత యువజన మీటింగ్కి ఒక వేరే స్టార్ క్యాంపెయినర్ వస్తారు, మహిళల మీటింగ్కి వేరే స్టార్ క్యాంపెయినర్స్ వస్తారు. ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రజలకు చేసే మంచిని కనపడనీయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుపడుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూరడంతో ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లలో ప్రజలందరికీ అర్థమైంది ఏంటంటే ఇది గల్లీ ఎలక్షన్ కాదు, ఢిల్లీ ఎలక్షన్. గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో బాస్ మోడీ గారు ఉండాలని కోరుకుంటున్నారు. స్టేట్లో ఇప్పుడు 17 నియోజకవర్గాలలో కూడా బీజేపీ సీనియర్ నాయకులు అందరూ పోటీ చేస్తూ ఉన్నారు. ఒకవైపు రఘునందన్ రావు, మరొక వైపు ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, సంజయ్ అందరూ కూడా పోటీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకనొక సందర్భంలో మీరు వాళ్ళని పిలుచుకోవాల్సినటువంటి అవసరం వస్తే ఎవరిని తీసుకోబోతున్నారు? ముఖ్యంగా బీసీల ప్రతినిధిగా ఈటల రాజేందర్ని చెప్పుకుంటూ ఉంటాం, అలాగే సంజయ్ని కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఇట్లా కొంతమంది కనబడతా ఉన్నారు. వారితో ఏమైనా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి నాగర్ కర్నూలు ఓటర్లకు అక్కడ మీ యొక్క విషయాన్ని చెప్పాలనుకుంటే? నిజానికి అందరినీ పిలవడం జరిగింది. ఈటల రాజేందర్ గారిని పిలవడం జరిగింది, బండి సంజయ్ గారిని పిలవడం జరిగింది, కిషన్ రెడ్డి గారిని పిలవడం జరిగింది,
మరియు రఘునందన్ రావు గారిని కూడా పిలవడం జరిగింది. అందరినీ పిలవడం జరిగింది. కాకపోతే వాళ్ళ అభ్యర్థులు వాళ్ళు కూడా వాళ్ళ ప్రాంతాల్లో ప్రచారంలో బిజీగా ఉన్నారు. అందరూ రావడానికి సుముఖంగా ఉన్నారు. వాళ్ళ షెడ్యూల్ని బట్టి మేము ప్లాన్ చేసుకుంటాం. చేసి ఈ అభ్యర్థిత్వానికి అందరిట్లో కూడా నేనే అతి చిన్న వయస్కుని కాబట్టి నన్ను గెలిపించుకోవాలని నాకంటే ఎక్కువగా వాళ్ళే ముందరికి వస్తున్నారు మన ప్రాంతంలో మీటింగ్కి అటెండ్ అవ్వడానికి. బహుశా వాళ్ళ టైమింగ్ బట్టి మేము డిసైడ్ చేస్తాం. ఎస్, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ కూడా పోటీ చేయడం జరుగుతుంది. అక్కడ దాదాపుగా సీనియర్ మోస్ట్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రిగా కూడా డీకే అరుణ పనిచేసినటువంటి సందర్భం అయితే ఉంది. డీకే అరుణ సపోర్ట్ ఏమన్నా తీసుకోబోతున్నారా? ఇప్పటివరకు ఏమైనా మాట్లాడడం జరిగింది ఆ విషయంలో? అరుణమ్మ గారు నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు బీజేపీ పార్టీలో. అంతేకాకుండా అరుణమ్మ గారు ప్రాతినిధ్యం వహించిన గద్వాల్ కాన్స్టిట్యున్సీ కూడా నాగర్ కర్నూలులో అంతర్భాగమే. అరుణమ్మ గారి ప్రోత్సాహంతోనే ఈరోజు ఒక యువకుడిగా నాకు అవకాశం లభించింది. ఆమె అడుగుజాడల్లో నేను నడుస్తూ ఆ నడిగడ్డ ప్రాంతాన్ని, ఇటు కొల్లాపూర్, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేట్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా అరుణమ్మ గారి సపోర్ట్ తీసుకుంటాం. ప్రధానంగా ఏం సమస్యలు కనబడతా ఉన్నాయి మీ నియోజకవర్గంలో? మీ డాడీ కొన్ని సమస్యలను తీర్చినట్టున్నాడు, అలాగే కొన్ని పనులు అయితే అవుతూ ఉంటాయి. ప్రధానంగా ఈ సమస్య మా యొక్క పార్లమెంట్ నియోజకవర్గం కనబడతా ఉంది, నేను గెలిస్తే ఈ పని చేస్తానని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా అష్యూరెన్స్ ఇవ్వడానికి, ప్రజలకి అష్యూరెన్స్ ఇవ్వడానికి వేటిని మీరు ఐడెంటిఫై చేయడం జరిగింది? ముఖ్యంగా ఒక యువకుడిగా యువకులందరికీ ఒక సమస్య ఉపాధి కల్పన. ఆ ఉపాధి కల్పన కోసం భవిష్యత్తులో కొల్లాపూర్ ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అచ్చంపేటలో ఒక గిరిజన యూనివర్సిటీ కోసం ప్రయత్నం జరుగుతుంది. ఇటు అలంపూర్, గద్వాల్ ఏరియాలో మనకు అలంపూర్ అమ్మవారి క్షేత్రం ఉంటుంది. దాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందిస్తే అక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించగలుగుతాం. మరొకసారి ఈ నేషనల్ హైవే కల్వకుర్తి టు తిరుపతి నేషనల్ హైవే తీసుకుంటే ఆ హైవే చుట్టుపక్కల మనకు ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. వనపర్తి, గద్వాల్, కల్వకుర్తి, అచ్చంపేట్, దేవరకొండ మీదుగా ఒక రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ఇంకా మీరు చూసిన వాటిలలో ముఖ్యంగా మహబూబ్ నగర్ అంటేనే హైదరాబాద్కు వలస వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ కనబడతా ఉన్నారు. ఇక్కడికి ఏ డ్రైవర్ని పలకరించినా కానీ మహబూబ్ నగర్ అని చెప్పేటువంటి పరిస్థితి మన దగ్గర కనబడతా ఉంది. అలాంటి వారిని మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకెళ్ళడానికి మీ దగ్గర ఏమైనా ఆలోచనలు, ఆచరణ చేపట్టేటువంటి ఏమైనా పనులు ఉన్నాయని? ఖచ్చితంగా ఉన్నాయండి. ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక 100 మందిని తీసుకొని వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా తగిన శిక్షణ ఇచ్చి వారికి ముద్రా లోన్స్ ఇప్పించి వాళ్ళకి అక్కడే బిజినెస్ ఏర్పాటు చేసుకునే పరిస్థితి, వాళ్ళు తల్లిదండ్రులతో కుటుంబంతో ఒక వసుదైక కుటుంబం భారతదేశంలో ఎటువంటి కుటుంబాన్ని మోడీకా పరివార్ని మనం నిర్మించుకున్నామో అటువంటి కుటుంబ వ్యవస్థలో భారతదేశంలో మనం వారికి ఉపాధి కల్పిస్తే వాళ్ళు వాళ్ళ గ్రామంలోనే ఉంటారు. ఆ ఉపాధికి వేరే ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇక్కడే వాళ్ళకు తగినంత ఉపాధి కల్పించడానికి కృషి చేస్తాం. ఇంకా మామూలుగానే మీరు ఇప్పుడు యువకులు ఈ సందర్భంలో ఒక పెద్ద టార్గెట్ని అయితే టీ కొట్టబోతున్నారు. నమ్మకం ఉందా? నేను గెలుస్తాను ఖచ్చితంగా, మే 13వ తారీఖు 14వ తారీఖు జరిగేటువంటి ఎలక్షన్స్లో నాకే ఓట్లు పడతాయి అనేటువంటి నమ్మకం ఏమైనా ఉందా? ప్రపంచ దేశాలన్నీ మా దేశంలో అడుగు పెడితే చాలనుకునే ఒక యుగ పురుషుడు మోడీ గారు ఈరోజు నాకు టికెట్ ఇచ్చి నన్ను గెలిపించమని ప్రజల ముందు ఆయన వచ్చి నా తరఫున దీవెనలు తీసుకొని వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా నాన్నగారి తరఫున నేను చేసిన గత 5 సంవత్సరాలుగా జిల్లా పరిషత్ సభ్యుడిగా ప్రజలకు చేసిన సేవ, ప్రతి డిపార్ట్మెంట్లో నాకున్న అనుభవం ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. అంతేకాకుండా ఉన్న 3 అభ్యర్థుల్లో నేను మాత్రమే లోకల్. సో ప్రజలందరూ ఎప్పుడైనా కూడా లోకల్గా ఉండే లీడర్నే ఇష్టపడతారు. మే 13న కమలం గుర్తుతో ఈవీఎం బాక్సులన్నీ నిండబోతున్నాయి. జూన్ 4న 3వసారి ముచ్చటగా ప్రధానిగా మోడీ గారు ఉండబోతున్నారు. భవిష్యత్తులో నాగర్ కర్నూలు ప్రాంత అభివృద్ధికి నా తరఫున నాకు వీలైనంత శాయశక్తుల ప్రయత్నం చేస్తూ మోడీ గారి అడుగుజాడలో నడవడానికి ఒక 36 సంవత్సరాల యువకుడికి మోడీ గారి టీంలో ఒక లోక్సభ సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా చట్టసభల్లో కూర్చొని ఆయన ప్రవేశపెట్టే బిల్కి నేను కూడా సమర్థత చెప్పడం నాకు జీవితంలో మర్చిపోలేని ఒక అరుదైన
అదృష్టంగా నేను భావిస్తాను. ఓకే ఆల్ ది బెస్ట్. ఇది పోతుగంటి భరత్ ప్రసాద్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా నాగర్ కర్నూలులో గెలిచేటువంటి సత్తా నాకే ఉంది, నేనే అక్కడ లోకల్, మిగిలినటువంటి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎవరు కూడా నాకు పోటీనే కాదు అంటూనే నేను చేసినటువంటి అలాగే మా తండ్రి గారు చేసినటువంటి మంచి పనులే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. ఇక మోడీ మోమియా నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా నాగర్ కర్నూలు ప్రజలు మే 11న జరిగేటువంటి ఎలక్షన్స్ పోలింగ్ డే మాత్రం భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుపైనే ఈవీఎం బాక్సులు నిండిపోతాయనేటువంటి ఆశాభావాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.